దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుణ్ణి మనం అందరం స్తుతించి ఆరాధించుకునే సమయం కనుక పునరుద్ధాన శక్తితో మనమందరం నింపబడి ప్రభు రాజ్యం కొరకే సిద్ధపడినట్లు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకునండి. ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా, కాపాడుచున్న తండ్రి నీకు స్తోత్రం, నడిపిస్తున్న దేవుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవమైన యేసయ్యా నీకు స్తోత్రం, పూజార్హుడా నీకు స్తోత్రం, అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రం, బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రం నాయనా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును స్తుతించుచు ఆరాధించుచు మహిమపరుచుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును ఆరాధన చేస్తూ ఆయన నామమును స్తుతించు వారమై ఉన్నాం. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, స్తోత్రం, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం.
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. సీయోనులో నిన్ను చూడాలని, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, యేసయ్యా
స్మరిస్తూ ఉండగానే పరలోకపు మహిమ చేత నింపబడుతున్న సమయం. యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపనిచ్చిన తండ్రి, ఆత్మతో బలపరిచిన దేవుడా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, హల్లెలూయా. సియోనులో యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఆకాశం తట్టు చాపి, యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా హల్లెలూయా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. ఎన్ని యుగాలకైనా ఆయన ఒక్కడే దేవుడని, ఆరాధ్య దైవమని, ఆయన్ని స్తుతించి ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు అయ్యా. తండ్రి, నమ్మదగిన దేవుడిగా, సజీవుడైన దేవుడిగా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో కూడా నీ బిడ్డలు ఒక్కొక్కరిని దర్శించడానికి అయ్యా, నీ ఆత్మచేత నీ బిడ్డలు ఒక్కొక్కరిని నింపిన విధానం అంతటి కోసమై స్తోత్రములు ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా, నాయన వాక్కుని అయ్యా తండ్రి విత్తడానికి సిద్ధముగోనని సావుకుల్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉచ్చరింపై సఖ్యము కానీ తండ్రి మూలుగుల చేత అయ్యా తండ్రి ప్రార్థించుటకు పరిశుద్ధ ఆత్మధుడు ఎలాగూ సహాయము చేశారో ఆ రీతిగా వాక్యమును తండ్రి బలముగా తెలియపరచుట కొరకే కూడా అయ్యా
మీరు ఉన్నతమైన సహాయమును దైవ సేవకులకు అందించమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. స్తోత్రాలు. అనేకమైనటువంటి ప్రజలు నీ వాక్యం కొరకు వేచి ఉండగా అయ్యా, ఉన్నతమైన నీ వాక్కు, శక్తి కలిగిన నీ వాక్కు అయ్యా, బలమైన నీ వాక్కుని ప్రతి ఒక్క ప్రజలకి అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో బోధించండి. ప్రతి వారి ఆత్మీయ జీవితాన్ని, పడిపోయిన ప్రతి బలిపీఠాన్ని, ప్రభా సమస్యకు పరిష్కారం లేని ప్రతి జీవితానికి అయ్యా మీరు తండ్రి పరిష్కారం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతమైన రీతిగా ఈ కూడుకును దీవించి ఆశీర్వదించి ప్రగతి పదం నడిపించి మీరు మహిమ పొందుతారని యేసు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో కాపాడుతూ ఉన్నాడు. ప్రత్యేకించి దేవుని వాక్యాల ద్వారా మరింతగా మీరు బలపడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకించి మన వాక్య సందేశం కొరకు అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను. చదవబడిన వాక్య భాగంలో పౌలు అంటున్నారు, నేను యూదుడను. దేవుని సన్నిధిలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరచాలని నేను కోరుకుంటున్నాను. పోయిన ఆదివారం హెబ్రీయుడు గురించిన విషయాలు మీతో మాట్లాడటానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు ప్రత్యేకించి మన వాక్య సందేశం పేరు యూదుడు. పౌలు అంటున్నారు, నేను యూదుడను అనే మాటను ఈ స్థలంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, పౌలు యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే, పౌలు జీవిత విధానాన్ని అంతటిని గమనిస్తూ ఉంటుంటే గమాలేకీల దగ్గర విద్యను అభ్యసించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. యూదా మత ప్రావీణుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తన జీవితం సౌలుగా ఉండేది. ఎప్పుడు దమస్కు దారిలో వెళుతూ ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షత అతనికి కలిగిందో, దేవుని వెలుగు ఉదయించిందో, వెంటనే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన తన సేవా విషయంలో ఎంతో బలమైన పరిచర్య చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు కూడా చేయలేని అద్భుతమైన పరిచర్య అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ అద్భుతమైన పరిచర్య చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకించి పౌలు అంటున్న మాటలు ఏమిటంటే, నేను యూదుడనే మాట ఈ స్థలంలో చెప్పబడి ఉన్నది. పౌలు యొక్క పరిచర్య విధానం అంతటిని మనం ఆలోచిస్తే అనేకమైన స్థలాల్లో దేవుని నామ మహిమ కొరకు వాడబడుతూ వచ్చాడు. ఒక ప్రాంతంలో అడుగు పెడితే తెలియబడని దేవుడు అనే వ్యక్తిని పూజిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడో పౌలు హృదయం పరితపించిపోయింది. అక్కడ దేవుని ప్రజలకు జీవము కలిగిన దేవుని పరిచయం చేశాడు. ఆ ప్రాంతంలో కూడా అద్భుతమైన సంఘాన్ని కట్టిన గొప్ప దైవజనుడు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే, పౌలు గారు చెప్తున్న బోధనను బట్టి అనేకమైన మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళు కాల్చివేశారంట. ఎఫెసీ ప్రాంతమే కాదు, పౌలు అడుగుపెట్టిన ప్రాంతాలన్నీ కూడా, ఆసియా ఖండమంతా కూడా పౌలు మహిమగలిగిన పరిచర్య చేశాడు. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేయగలను అన్నట్లుగా అద్భుతమైన పరిచర్య చేసి చివరికి అగ్రిప్ప రాజు ఎదుట కూడా నిలబడి క్రీస్తును గురించి సాక్ష్యమిస్తూ అనేకమైన మహిమగలిగిన పరిచర్య చేసిన దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను యూదుణ్ణి అనే మాట చెప్తూ ఉన్నాడు. ప్రియుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చరిత్రని ఆలోచిస్తే, అబ్రహాము ఇశ్రాయేలు ప్రజలకి మూల పురుషుడిగా కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము సంతానంలోంచి ఇశ్రాయేలీలు ఆధ్యాత్మికంగా చెప్పుకోవటానికి అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబుకి 12 మంది కుమారులు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని యాకోబులో స్థిరపరిచాడు. యాకోబుకి 12 మంది కుమారులే. ఈ 12 మంది కుమారుల సంతానాన్ని మొత్తం ఇశ్రాయేలుగా పిలువబడుతూ వచ్చారు. యాకోబు కరువు వచ్చిందని ఐగుప్తులోనికి వెళ్తాడు. ఐగుప్తులో ఉంటారు. ఆ తర్వాత దేవుడు ఫరో బానిసత్వం కింద ఇంచుమించు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడు మోషే అనే నాయకుడిని ఎన్నుకున్నాడు.
మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిపించబడుతూ వచ్చారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని 15 మంది న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత యూదా పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తూ ఉంటే, ఇశ్రాయేలు యొక్క జీవిత విధానం అంతటిని గమనిస్తూ ఉంటే 3 రాజులు, సౌలు రాజు, తర్వాత దావీదు రాజు, ఆ తర్వాత సొలొమోను రాజు, వీళ్ళు పరిపాలన చేసిన తర్వాత, సొలొమోను పరిపాలన అయిన తర్వాత ఇశ్రాయేల్ దేశం 2గా విడిపోయింది. యూదా బెన్యామీనే గోత్రాలేమో యూదా రాజ్యంగాను, మిగిలిన 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ రాజ్యంగాను డివైడ్ చేయబడ్డాయి. కనుక ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలంటే, యూదా బెన్యామీన్ గోత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా యూదులుగా పిలువబడుతూ వచ్చారు. కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈ యూదులు ఆయా స్థలాలకి, ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన మాటలు మనం చూస్తాం. కనుక ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ కూడా ఉన్నారు, విస్తరించారు. దేవుని రాకడ గుర్చిన సూచనలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. మరలా యూదులందరూ, చెదిరిపోయిన యూదులందరినీ దేవుడు సమకూరుస్తానని కూడా చెప్పినారు. కనుక ఈరోజు ప్రత్యేకించి చరిత్రలో మనం ఆలోచిస్తే, అబ్రహాంతో ప్రారంభించబడిన వాగ్దానం అది యాకోబులో స్థిరపరచబడి ఇశ్రాయేలీలుగా సమకూర్చబడి, తర్వాత 2 రాజ్యాలుగా డివైడ్ చేయబడటం, యూదా రాజ్యం, ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజ్యముగా. ఈ విధంగా చరిత్రలో గ్రంథస్థం చేయబడిన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేను ప్రత్యేకించి ఆత్మీయ విషయాలు చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను. పౌలు అంటున్నాడు, నేను యూదుణ్ణి అని అంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో యూదా బెన్యామీన్ గోత్రానికి సంబంధించిందే యూదా రాజ్యం. మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో నిజమైన యూదులు గురించి మీకు కొన్ని వాక్యపు వెలుగులో కొన్ని మాటలు అందించాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని గురించి సిలువ వేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు సిలువ పైన రాయబడిన మాటలు ఏమిటంటే, యూదుల రాజైన యేసుక్రీస్తు, యూదుల రాజు అని పిలువబడుతూ వచ్చారు. నజరేయుడైన యేసు యూదుల రాజు. ఆ యొక్క గవర్నర్ పిలాతు యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడినప్పుడు గవర్నర్ అడుగుతున్నాడు, యూదుల రాజువు నీవేనా అని అడుగుతాడు. వెంటనే యేసే అంటారు, నీవన్నట్లే అంటారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఆత్మీయంగా చెప్పుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా యూదుడే, యూదుల రాజు ఆయన. కనుక పౌలు అంటాడు, నేను యూదుణ్ణి. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేను కూడా యూదుణ్ణి అని. మీరు ఈ 2 వాక్యాల్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు యూదులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, యూదుడు అనే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని ఆలోచించినట్లయితే, ఈ ఉదయకాల సమయమందు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మీకు బైబిల్ గ్రంథంలోంచి తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, యూదుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, యూదులు అంటే ఎవరు అనంటే, చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి. మొదటి మాట, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదువుకుందాం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో అని చూతమని దాని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండే. నేను యూదుడు గనక ఆ పని చేయజాలను. చాలు, చదవబడిన వాక్య భాగంలో మొదటి మాట, యూదుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, రాజీ పడనివాడు యూదుడు. నేను యూదుడు గనుక ఆ పని చేయజాలని ధైర్యంగా సాహసించి చెప్తున్న మాట ఇక్కడ చూడగలుగుతున్నాం. మర్దుకై ఒక యూదుడండి, నేను యూదుడు గనుక నేను ఆ పని చేయజాలను అంతే అని అద్భుతమైన సాక్ష్య వెలుగులో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆ చరిత్ర మనకందరికీ బాగా తెలుసు. అహర్షరోజు రాజు 127 సంస్థానాల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజు ఆ రాజ్యంలో వస్తీ రాణిగా ఉంది. ఆమె రాజుగారు విందు చేస్తే ఆ విందుకు పిలిచినప్పుడు రాలేకపోతే రాజుగారు కొత్త రాణిని సిద్ధం చేసినాడు. వస్తీ గర్వించి ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంది.
ఇప్పుడు రాణిగారు కావాలని ఆ సంస్థానాలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మర్దుకై చేతుల్లో పెంచిన ఆ ఎస్తేరు అద్భుతంగా రాజుకి రాణి అయింది. అయితే ఈ మర్దుకై అనే వ్యక్తి యూదులుగా ఉన్నాడు. నిజంగా యూదా మతాన్ని యూదులుగా పిలువబడుతూ వచ్చాడు మర్దుకై, యూదుడు. అయితే రాజుకి భయంకరంగా వ్యతిరేకంగా కొంతమంది కుట్ర పన్ని వ్యతిరేకంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మర్దుకై గమనిస్తాడు. వెంటనే ఎస్తేరుకి చెప్తే ఆ ఎస్తేరు రాజుగారికి చెప్తుంది. ఆ తర్వాత వాస్తవం మనం ఎంక్వైరీ చేస్తే అతడు చేసినట్లుగానే అదంతా వాస్తవం. వెంటనే రాజు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత హామాన్ అనే వ్యక్తిని రాజు ఆ సంస్థానంలో హెచ్చించి ఘనపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎప్పుడైతే హామాన్ అనే వ్యక్తిని రాజు హెచ్చించి ఘనపరిచాడో అందరూ కూడా హామాన్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేయాలా, అది రాజాజ్ఞ. అయితే ఈ మర్దుకై అనే వ్యక్తి ఈ వ్యక్తికి, హామాన్ అనే వ్యక్తికి వంగటం లేదు, నమస్కారం చేయట్లా. అడుగుతున్నారు, నువ్వెందుకు రాజాజ్ఞని పాటించట్లేదు అని. వెంటనే మర్దుకై వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. అతడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను యూదుడు గనుక ఆ పని చేయజాలను, నేను నమస్కారం చేయను అని ఒక అద్భుత రీతిగా రాజీ పడకుండా నిలిచిన వ్యక్తిగా మర్దుకై మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆత్మీయంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరయ్యా యూదుడు అని అంటే రాజీ పడని వ్యక్తి. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు నిజమైన యూదుడిగా పిలువబడాలంటే నీ భక్తి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు రాజీ పడకూడదు. నేను యూదుడు గనుక ఆ పని చేయజాలని చెప్పినట్లు నీవు కూడా చెప్పాలి, నేను క్రైస్తవుని గనుక, నేను యూదుడు గనుక నేను ఈ పని చేయజాలను, నేను బాప్తిసం పొందను గనుక పాపం చేయజాలను, దేవుని మందిరానికి వెళుతున్నాను గనుక అపవిత్రమైన వాటి వైపుకు వెళ్ళను, దేవుణ్ణి అంగీకరించాను కనుక విగ్రహారాధన చేయను, బొమ్మలకి నమస్కారం చేయను, ప్రసాదాలు అన్యజనులకి అర్పించిన వాటిని ప్రసాదాలు తీసుకోను, వడ్డీ వ్యాపారాలు చేయను, అపవిత్రమైన జీవితాన్ని, రహస్యమైన జీవితాన్ని జీవించను, నేను యూదుని గనుక ఆ పని చేయజాలను, అది నాకు తగదు అని ఎవరైతే ధైర్యంగా రాజీ పడకుండా భక్తి చేస్తారో వారిని బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే వారు ఆధ్యాత్మికంగా యూదులు, వారు నిజమైన యూదులని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఏ విషయంలో నువ్వు రాజీ పడిపోతున్నావు? పర్లేదులండి, అందరూ అంత పర్ఫెక్ట్గా ఎట్లా ఉంటారండి, ఏం పర్లేదండి, ఇంత గట్టిగా భక్తి ఎవరు చేస్తారండి అని ఒకవేళ నువ్వు రాజీ పడిపోతున్నావేమో. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో నేను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు యూదుడు అయితే ఆ పని చేయజాలం, నామకార్థ క్రైస్తవుడుగా ఉండొద్దు. బ్రతికినంత కాలం జెన్యునిగా, యథార్థంగా, రాజీ పడని యథార్థమైన భక్తి చేయటానికి ఒక దృఢమైన నిశ్చయత నీలో కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో, ఈ మధ్యకాలంలో ఒక మాస్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రయాణమే వెళుతున్న మార్గాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్, మేము పనిచేసే ఉద్యోగ స్థలాల్లో చాలామంది నేను అడిగాను, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదన్నా, మీరు ఉద్యోగం చేసే చోట మీతో పాటు జాబ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అంటే, ఉన్నారు బ్రదరు, నేను క్రిస్టియన్ బ్రదర్, నాతో పాటు ఒక మేడం గారు క్రిస్టియన్, ఇంకొక మాస్టర్ గారు క్రిస్టియన్లా ఉన్నారు. అవునా అని. ఆయన క్రిస్టియన్ లాగా ఉన్నాడు కానీ పేరుకి క్రైస్తవుడు కానీ అన్నీ మామూలేనండి అన్నాడు. ఏందన్నా అంటే, మరి హిందూ సంపాదించిన వాటన్నిటికీ ప్రసాదం పట్టుకొచ్చి మా స్కూల్లో ఏమైనా జరుగుతున్నప్పుడు పెడతా ఉంటారు. మేమైతే తీసుకో, మాకు వద్దని చెప్తాం. ఆయన తీసేసుకుని ఇంకొంచెం అంటాడంట. ఇంకేం క్రైస్తవుడు రా బాబు ఈయన. అన్యుల వలె ప్రవర్తిస్తున్న సమాజంలో క్రైస్తవులు కూడా ఇలాగా చలామణి అయిపోతున్నారు. నేను యూదుని గనుక ఆ పని చేయజాలని అన్నాడు ఆయన. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో
తప్పక నీకు ఈ దృఢమైన నిశ్చయత, రాజీ పడని భక్తి నువ్వు చేయగలగాలి. ఏ విషయంలో నువ్వు రాజీ పడకూడదు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఎంతోమంది రాజీ పడిపోతున్నారు. ఏం పర్లేదులే, ఇలాగైనా పర్లేదులే, ఇది కూడా ఒక భక్తే కదా అని అనుకుని చాలామంది రాజీ పడిపోతున్నారండి. ఈరోజు దేవుడు నీతో వాక్యపు వెలుగులో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యూదుడు గనుక ఆ పని చేయకూడదు. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నీ మనస్సాక్షి నేను గద్దించినప్పుడు, నీ అంతరాత్మ నీతో చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి విరోధమైన పని అది ఏదైనా కావచ్చు, నువ్వు చేయకూడదంతే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ ముగ్గురు కూడా యూదులే. బబులోనుకి చెరగా కొనుపోబడ్డారు. నెబుకద్నెజర్ రాజు వాళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. వారు ఆధ్యాత్మికంగాను వారి భక్తి విషయాల్లో ఎక్కడ రాజీ పడలేదు. ఆహార పదార్థాల విషయంలో రాజీ పడలా. ఏమంటారు తెలుసా? ఈ ఆహార పదార్థం మేము తిని మమ్మల్ని మేము అపవిత్రపరిచేసుకుంటామని ఆ రాజు తినే ఆ ఆహార పదార్థాలని పొర్రపాటును కూడా తినట్లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడలేదు. విచిత్రం ఏంటంటే 10 రోజులు పరీక్షించాడంటే రాజు, వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు ఎంతో కలగాను సౌందర్యంగా ఉన్నాయంట. ఆశ్చర్యకరమైన సంగతి. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఆ సంస్థానంలో ఒక ప్రతిమను, ఒక బొమ్మను నిలబెట్టాడు. చాలా ఎత్తైన ప్రతిమ నిలబెట్టాడు. ఏమంటాడంటే ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు. మీరు ఈ బొమ్మకు నమస్కారం చేయాలి. ఒకవేళ ఈ బొమ్మకు నమస్కారం, ఈ దేవునికి నమస్కారం చేయకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి. అలాంటి జీవో విడుదల చేసినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు పొర్రపాటును కూడా నమస్కారం చేయట్లేదు. అడుగుతున్నాను, ఎందుకు మీరు రాజాజ్ఞను పాటించట్లేదు? నెబుకద్నెజర్ రాజా, ఇందును గూర్చిన ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరత మాకు లేదు, చింత మాకు లేదు. మా దేవుడిని మేము కొలుస్తాం. ఒకేలా మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడే. తప్పించకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రం ఆ బొమ్మకు, ప్రతిమకు పొర్రపాటుని నమస్కారం చేయనంటే చేయము అని ధైర్యంగా నిలబడిపోయారండి. మీరు బైబిల్ గ్రంథంలో ఆ చరిత్ర మనం చూడండి ఒకసారి. లేఖనాల్లో దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుదాం. రాజా తాము షడ్రక్, మేషక్, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదనిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, షడ్రక్, మేషక్ అని అబేద్నెగో అనేవాళ్ళు యూదులు. వాళ్ళు నమస్కారం చేయలేదు. ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, నీవు ప్రతిమలకు, విగ్రహారాధన ఆచారాల్లో, పండగ కదండి, సీజన్ కదండి, ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదు. వాళ్ళు ధైర్యంగా నిలబడిపోయారు అంతే. ఎప్పుడైతే రాజుకి కోపం వచ్చిందో అగ్నిగుండం 7 అంతలు మండుచున్నట్లుగా చేయమన్నాడు. తీసుకెళ్ళి షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేశారు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళకి మాత్రం కనీసం అగ్ని వాసన కూడా రాలేదంట. రాజు వచ్చి చూస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చితే వేసిన వాళ్ళు ముగ్గురిని కదరా బాబు అంటే 4వ వ్యక్తి వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడైనా ఇప్పుడు చెప్తున్నాడు నెబుకద్నెజర్, షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక అద్భుత రీతిగా ఆ రాజు చెప్తున్నాడు, మీ దేవుడే నిజంగా జీవం కలిగిన దేవుడని. ఈరోజున ఇలాంటి గొప్ప కార్యాలు మన దేశంలో కూడా జరగాలి. రాసులు సహితం దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి కార్యం జరగాలంటే నువ్వు రాజీ పడకూడదు. నువ్వు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, నువ్వు పనిచేసే స్థలాల్లో
నువ్వు ఎక్కడున్న జీవము కలిగిన దేవుని బిడవు గనుక, నువ్వు యూదుడు గనుక, నువ్వు క్రైస్తవుడు గనుక రాసి పడని భక్తి నువ్వు చేయమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎందరో రాజీ పడిపోతున్నారండి. అనేకమైన చిన్న చిన్న విషయాల దగ్గరికి వచ్చినప్పటికి వాళ్ళు రాజీ పడిపోతున్నారు. లంచాలు తీసుకునే దగ్గర రాజీ పడిపోతున్నారు. నాకు ఒక మేడం గారు తెలుసు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. ఆమె చాలామంది వచ్చి లంచాలు ఇవ్వటానికి ముందుకు వచ్చారట. మేడం గారు అన్నారంట, నేనైతే తీసుకోను, మీరు కూడా తీసుకోకూడదు, ఇది విరోధం వాక్యానికి. ఆ పని చేసే వాళ్ళు, ఆ ఏదైనా పని హెల్ప్ కొరకు వచ్చిన వాళ్ళు అనేవారంట, మేడం గారు పోనీ అందరి ముందు మీరు తీసుకోవడానికి సిగ్గుపడుతున్నారేమో, మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తామంటే మా ఇంటికి మీరు రాకూడదు, ఖచ్చితంగా నేను తీసుకోను. ఆమె యథార్థతను బట్టి ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు దేవుని సంధిలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు రాజీ పడిపోతున్నావో దేవుని వాక్యపు వెలుగులో నీతో దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. రాజీ పడని భక్తి చేసేవాడే నిజమైన యూదుడని ప్రభు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని వాక్యాలు నేను మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు పేతురుని ఎదిరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పేతురు అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అందరి ఎదుటే ఎదిరించి మాట్లాడుతున్నాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే పౌలు కన్నా పేతురే మోస్ట్ సీనియర్. శిష్యులందరిలో ప్రధాన శిష్యుడిగా పేతురున్నాడు. వీళ్ళందరి తర్వాత వచ్చాడు పౌలు. కానీ ఇప్పుడు పెద్దోడైనా తప్పే గనుక వాస్తవంగా ఖండిస్తూ ఉన్నాడు పౌలు. అక్కడ రాయబడిన మాటలు ఒకసారి మీకు చదివిస్తాను, చూడండి. బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు, 16 వచనాల వరకు చదువుతారు భక్తులు, ఆలకిద్దాం. వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకు పోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది, అందరి ఎదుట కేఫా అంటే పేతురు, నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడువై ఉండియు యూదుల వలె కాక అన్ని జనుల వలనే ప్రవర్తించుచుండగా, అన్యుల వలె నువ్వు ప్రవర్తిస్తున్నావు బ్రదర్. అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఎందుకు బలవంతం చేస్తా ఉన్నావు? మనం జన్మం వలన యూదులమే గాని అన్ని జనులు చేరిన పాపులము కాము. అన్య జనుల్లో చేరిన పాపులము కాదు. అందరి ఎదుట గద్దిస్తున్నాడు పౌలు పేతుర్ని. ఈరోజు ఎంతోమంది సీనియర్ మోస్ట్ విశ్వాసులు ఉన్నారు. సీనియర్ వాళ్ళు, చాలా సీనియర్, ఎన్నో 20 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకున్న విశ్వాసులు ఉన్నారు. కానీ ఏం ఉపయోగం? అన్యుల వలె సంప్రదాయాలన్నీ మామూలు అయిపోతున్నాయి. అన్యుల వలె ఆచారాల వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి నిన్నగాక మొన్న దేవుడు నమ్ముకున్న వాళ్ళు చెప్పాల్సి వస్తుంది, మీరు వెళ్తున్న మార్గం తప్పయ్యా అని మరలా వాళ్ళని గద్దించాల్సి వస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం నువ్వు రాజీ పడిపోతున్నావు భక్తి విషయాల్లో, సంప్రదాయాల విషయంలో, ఆచారాల విషయంలో, మూఢనమ్మకాల విషయంలో ఎందుకు నువ్వు రాజీ పడిపోతున్నావు? మర్దుకై వలె, పౌలు వలె నువ్వు యూదుడు కనుక ఎక్కడికి ఎన్నటికి ఎప్పటికీ నీ జీవితంలో రాజీ పడని భక్తి నువ్వు చేయాలి. ఏ విషయంలో అయినా సరే, ఇల్లు కట్టే విషయంలో అయినా, కూతురు పెళ్లి చేసే విషయంలో అయినా రాజీ పడొద్దు. చాలామంది వివాహాల దగ్గరికి వచ్చినప్పటికి రాజీ పడిపోతారు. వాళ్ళ బాప్తిసం పొందుంటారు, ఎప్పటి నుంచో దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. వివాహాలు వచ్చినప్పటికీ అంతే, రాజీ పడిపోతారు అంతే. బాప్తిసం తీసేసుకున్న తర్వాత క్రైస్తవ వివాహం జరగాలి కదా అని వాళ్ళకి మనసులో ఉంటుంది. కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు కదండి, మా తాతయ్య వాళ్ళు ఒప్పుకోరు కదండి, మా నాన్నగారు వాళ్ళు ఒప్పుకోరు కదండి అని రాజీ పడిపోయి అన్యుల పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. కొంతమంది అయితే సోషల్ మ్యారేజ్లు చేసేసుకుంటూ ఉంటారు. రాజీ పడిపోతున్నారు. మా ఊర్లోనండి, మా సొంతూరులో నేను చర్చ్కి వెళ్తూ ఉన్నప్పుడు
మా అక్కతో పాటు మరొక సహోదరి చర్చ్కి వస్తూ ఉండేది. మాకు చిన్నమ్మ అవుతారు ఆమె. మందిరానికి వస్తూ ఉండేది. ఆమెను యేసు ప్రభువులోనికి అక్క నడిపించారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య ఎవ్వరు యేసు ప్రభువు నమ్ముకోలేదు. ఆమె ఒక్కరే యేసు ప్రభువు నమ్ముకున్నారు. ప్రభువులోనికి అక్క ఆమెని ప్రభువులో నడిపించారు. చదువుకుంటూ దేవుని మందిరానికి వస్తూ ఉండేది. స్టిక్కర్ కాడి నుంచి మొదలెట్టింది భక్తి. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత స్టిక్కరు వాక్యం వింటుండగానే స్టిక్కర్ కాస్త తీసి పక్కన పెడతా ఉండేది. మరలా పెట్టుకునేది కాదు. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు తీసేసి మరలా డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు పెట్టుకుని ఆ వ్యవహారం ఏమీ లేదు. కొంతమంది భక్తులు ఎంత గొప్పోళ్ళంటే గుడికి వచ్చినప్పుడు ఎంత భక్తి పొరలో, మరలా డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ లేని భక్తి అంతా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది స్టిక్కర్. ఆమె అట్లా ఉండేది కాదు. వాక్యం విన్నది, స్టిక్కర్ తీసింది, విగ్రహారాధనకు సంబంధించిన అన్ని ప్రక్కన పెట్టింది. బాప్తిసం తీసుకోవటానికి మారు మనసు దేవుడిచ్చాడు. నమ్మి బాప్తిసం పొందింది. ఆమె రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆత్మకార్యం ఆమె ఇంట్లో ప్రభు చేశాడు. ఆమెకి అలా వెతుకుతూ ఉన్నప్పుడు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సంబంధాలు వస్తున్నాయి. ఈమె చాలా కష్టపడింది. దేవుడి దయ వల్ల ఆమెకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. టీచర్ పోస్ట్ వచ్చింది. టీచర్ ఉద్యోగం వచ్చింది. చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి. అన్యుల పెళ్ళిళ్ళు చేసేద్దామని వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే ఆమె మాత్రం చెప్పింది, చేస్తే నాకు క్రైస్తవ వివాహం చేయండి. అది ఆచారంగా కాదు, ఆత్మీయంగా జరగాలి. దేవుడు మహాకృపను బట్టి, ఆమె గవర్నమెంట్ జాబ్ని బట్టి, అలాంటి ఆమె త్యాగానికి తగినట్లుగానే అలాంటి వ్యక్తిని ఆమెకి భర్తగా దేవుడు అనుగ్రహించాడు. ఒక మంచి ఉద్యోగం కలిగిన వ్యక్తిని దేవుడిచ్చాడు. చాలా ఆశీర్వాదకరంగా మా గ్రామంలో ఆమె పెళ్లి దీవెనకరంగా ప్రభు జరిగించాడు. ఎక్కడ ముహూర్తాలు, ఆచారాలు లేకుండా ప్రభు ఆశీర్వాదకరంగా రాజీ పడకుండా ఆమె భక్తి జీవితాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు, కొనసాగించారు. నాకు 3 అక్కలండి. 2 అక్కలకి వివాహం అయింది. ఒక అక్క నాతో పాటు సేవలో ఉన్నారు. 2 అక్కలకి మా నాన్న వివాహ సంబంధాలు చూసేటప్పుడు కూడా మా నాన్నగారు దేవుడిలోకి రాలేదు. అప్పటికి ఏదో పెళ్లి చేసేద్దాంలే అని ప్రయత్నం చేస్తూ ఉంటే మా అక్కోళ్ళు చెప్తూ చేస్తే క్రైస్తవ వివాహాలే చూడండి. అలాగే మా ఇంట్లో మా పెద్దక్కది కానీ మా చిన్నక్క వివాహాలు కానీ క్రీస్తుని అంగీకరించిన బిడ్డల్ని క్రైస్తవ వివాహాలు జరగటానికి దేవుడు సహాయం చేశారు. కనుక ఈ సాక్ష్యాలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, చాలామంది యవ్వన బిడ్డలు వారి కుటుంబంలో వివాహాలకు వచ్చినప్పటికీ రాజీ పడిపోయిన భక్తి చేస్తూ ఉన్నారు. రాజీ పడొద్దు, భక్తిలో రాజీ పడొద్దు, వెంబడించుట్లో రాజీ పడొద్దు, పాపం చేసే విషయంలో రాజీ పడొద్దు. పాపానికి దూరమై భక్తి విషయంలో ఎంతో నమ్మకస్తులుగా భక్తి చేయటానికి మీరు తీర్మానం చేసుకోండి. ఈ వాక్యం దేవుడు మీ గుండెల్లో ముద్ర వేయునుగాక. రాజీ పడని వాడి నిజమైన యూదుడిగా పిలువబడాలని, భక్తిలో మీరు స్థిరపడాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. భక్తుడైన యోబు ఏమన్నాడు తెలుసండి? ఏమంటాడో తెలుసా? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను ఎలా చూస్తాను కన్యకని అంటాడు. మన జీవితంలో కన్నులకు ఒక నిబంధన ఉండాలండి. అపవిత్రమైన వాటిని నేను చూడను అనే ఒక దృఢమైన రాజీ పడని భక్తి నీలోకి రావాలి. అలాంటి భక్తులందరూ బైబిల్ గ్రంథంలో మనకు కనపడతారు. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇలాంటి భక్తిని కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మర్దుకై రాజీ పడలేని భక్తి చేయటం వలన తన జీవితంలో జరిగిన కార్యాలు మీకు తెలుసు. హామాను మర్దుకై కోసం ఉరికమ్మాన్ని తీయించాలని ప్రయత్నం చేశాడు. ఉరి తీయించాలని ప్రయత్నం చేశాడు. 50 మూరల ఎత్తు కలిగిన ఆ ఊరికి స్తంభాన్ని సిద్ధం చేశాడు. చివరికి ఏమైందో మీకు తెలుసు. యూదులు అనేవాళ్ళు ఉండకూడదని భయంకరమైన కుట్ర పన్నాడు హామాన్. కానీ మర్దుకై యూదుడు కనుక రాజీ పడలేదు, ఎక్కడ రాజీ పడలేదు. హామాను యూదులు అనేవాళ్ళు ఉండకూడదు అనుకున్నాడు. ఆ విషయం ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరు ఉపవాసం ఉంటుంది, మర్దుకై ఉపవాసం ఉంటుంది. రోదనతో కన్నీళ్లతో
ప్రభు పాదాలు పట్టుకుంటారు వాళ్ళు. కొన్నిసార్లు ఎప్పుడైతే నువ్వు రాజీ పడకుండా భక్తి చేస్తూ ఉంటావో నీకు ఇలాంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు వచ్చినాయి అనుకుని ఇంక నువ్వు భక్తిని మధ్యలో ఆపేసి ఏం పర్లేదు రాజీ పడిపోదాం అనుకోవద్దు. వీళ్ళకి కష్టం వచ్చినా సరే రాజీ పడకుండా ఉపవాసాలతో, రోదంతో, కన్నీళ్లతో ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆ శాసనాన్ని తారుమారు చేసేసాడు. ఏ స్తంభం మీద అయితే మర్దుకైన ఉరి తీయాలని ఆలోచన కలిగి హామాను ప్లాన్ చేశాడో అదే స్తంభం మీద హామాను ఉరి తీయబడ్డాడు. శాసనాలు దేవుడు రద్దుపరిచాడు. అద్భుతమైన కార్యం ఏమిటంటే ఇప్పుడు యూదుల జీవితంలో ఎలాంటి స్థితి వచ్చిందో తెలుసండి. నువ్వు రాజీ పడకుండా ఉంటే ఇలాంటి ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎలాంటి దేవుని వాళ్ళకు వచ్చిందో తెలుసండి. ఎస్తేరు పుస్తకం 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగాను. యూదులకి ఏమేమి కలిగిందో తెలుసండి. క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనత కలిగింది. ఆ చివరి మాటలో రాయబడింది, గనుక యూదుల ఎడల అనేకులకి భయం కలిగి యూదా మతాన్ని అనేకులు అవలంబించారంట. గట్టిగా చప్పళ్ళు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లించండి. ఎప్పుడైతే వీళ్ళు ఆధ్యాత్మికంగా రాజీ పడకుండా దేవుని కొరకు నిలబడ్డారో యూదా మతాన్ని అనేకులు అవలంబించారు. యూదుల ఎడల భయము కలిగింది, యూదులకి క్షేమము కలిగిందండి, యూదులకి ఆనందం కలిగిందండి, యూదులకి సంతుష్టి కలిగింది, యూదులకి ఘనత కలిగింది. ఈ 4 ఆశీర్వాదాలు యూదులు పొందుకున్నారండి. ఎందుకు? రాజీ పడని వ్యక్తి ఆ యూదుడుగా ఉన్నాడు కనుక. ఈరోజు నువ్వు రాజీ పడని భక్తి చేయగలిగితే నీకు క్షేమం దేవుడిస్తాడు. నీకు కలిగిన ఇంటంతటికి క్షేమము దయచేస్తాడు దేవుడు. ఘనత కలుగు చేస్తాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు దేవుడు. ఆనందం కలుగు చేస్తాడు. సంతుష్టి అయిన ఆ భక్తిని నీకు కలుగు చేస్తాడు దేవుడు. నిన్ను బట్టి నీ ఇంటోళ్ళందరూ అనేకులు క్రైస్తవ్యంలోకి వస్తారు. నీ గ్రామం క్రైస్తవ్యంలోకి వస్తుంది. మేము దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో 4 కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు ఉండేవి. ఎప్పుడైతే రాజీ పడకుండా భక్తి చేశామో ఈ రోజున మా గ్రామంలో అనేకులు ప్రభువులోనికి వచ్చారు. దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎందుకు నువ్వు రాజీ పడిపోతున్నావు? ఈ ఉదయకాలం ఈ మాటల ద్వారా నీ జీవితం ఫలభరితంగా మార్చబడి రాజీ పడని భక్తి చేయి. నిజమైన యూదుడిగా నువ్వు పిలువబడతావు. నీకు ఘనత కలుగుతుంది. దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను సంతుష్టితో నింపుతాడు. నిన్ను బట్టి అనేకులు క్రైస్తవ్యంలోనికి వస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రోజు గొప్ప విందు చేసుకున్నారండి యూదులందరూ కలిసి. ఈ ఆనందం, ఈ సంతోషాన్ని ప్రభు నీకు కూడా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అయితే నువ్వు రాజీ పడకూడదు. పొరపాటును నువ్వు రాజీ పడకూడదు. బైబిల్ చెప్తుంది, మూర్ఖులకు ఈ తరమునకు వేరే జీవించండి అని. కానీ చాలామంది ఈ రోజున మూర్ఖులకు ఈ తరానికి వేరే అవ్వట్లేదు, సెపరేట్ అవ్వట్లేదు, లోకల్లో కలిసిపోతున్నారు. చేతులు ఎత్తి ఒక్కసారి మీరు హల్లెలూయా అని చెప్పండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది యవనస్తులకి అవసరమైన మాట ఒకటి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఒక ప్రార్థన మందిరానికి ఒక విశ్వాసులు చాలామంది వస్తూ ఉంటారు కదండి. అది చాలా పెద్ద చర్చి. ఆ దైవజనుడు కూడా మంచి సేవకుడు. హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళ పెద్ద చర్చి. దేవుడు మహాకృపను బట్టి వాళ్ళ పరిచర్య దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ సంఘానికి వచ్చే ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు, ఆదివారం అందరూ ప్రార్థన మందిరానికి వస్తారు కదండి. మందిరానికి వచ్చినట్లుగానే ఆ పిల్లోడు కూడా మందిరానికి వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటుంటే పాస్టర్ గారు ఇక్కడ స్టేజ్ మీద నిలబడి చూస్తూ ఉన్నారు. అందరూ మందిరానికి వచ్చేవాళ్ళు కనపడతారు కదండి. వస్తూ ఉంటుంటే ఆ పిల్లోడి చేతిలో బైబిల్ కూడా లేకుండా వస్తున్నాడంట. బైబిల్ లేకుండా వస్తున్నాడంట. చూసారంట, పాస్టర్ గారు గమనించారంట. ఏంటి ఈ పిల్లోడు బైబిల్ లేకుండా వస్తున్నాడని గమనించారంట. వచ్చి ఆ లాస్ట్లో కూర్చున్నాడంట. కూర్చుంటే ఎలా కూర్చుంటే తెలుసండి, ఈ 2 షర్ట్కి ఉన్న 2 బటన్స్ లేకుండా ఆ బటన్స్ గుండీలు ఇప్పేసి, షర్ట్ కాళ్ళలో వెనక్కి ఎగరేసి,
షర్టు బటన్స్ అట్లా గుండెలు ఇప్పేసి కూర్చున్నాడట. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు, రిఫరెన్స్లు చెప్తున్నప్పుడు బైబిల్ తీసుకుంటారు కదండి, అందరినీ గమనిస్తారు కదండి. దేవుని సేవకుడు, ఆ పిల్లోడి చేతిలో బైబిల్ లేదు, సరిగ్గా కూర్చోలేదు, షర్ట్ బటన్స్ కూడా సరిగ్గా లేకుండా కూర్చున్నాడు. ప్రార్థన అంతా అయిపోయింది, వాక్యం అంతా అయిపోయింది. దైవజనుడు వాక్యం అంతా ప్రకటించిన తర్వాత అందరూ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉంటారు. ఆ పిల్లోడు కూడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబా నువ్వు ఉండడానికి కొన్ని మాటలు చెప్తే ఆ వ్యక్తి, ఆ యవనస్తుడితో పాస్టర్ గారు అన్నారంట, నాన్న అరే బాబు మనం యవనస్తులు దేవుని భక్తి చేస్తూ ఉన్నాం, మరి షర్ట్ గుండులు పెట్టుకోవాలి, నువ్వు బటన్స్ పెట్టుకోవాలి, అట్లాగా ఎట్లా పడితే అట్లా కూర్చోకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవదూతలు కేరూబులు 2 రెక్కలతో మొకాళ్ళు కప్పుకునే, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకునే, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనం మంచిగా వస్త్రధారణ మంచిగా ఉండాలి, మంచిగా కూర్చోవాలి, నీకు అసలు బైబిల్ కూడా లేకుండా వచ్చేవేంది అని చెప్తూ కొన్ని మాటలు చెప్తూ ఉన్నారట. ఇంకా వాడి యొక్క హెయిర్ స్టైల్ చూస్తూ ఉంటుంటే ఇదిగో ఈ పక్కన ఇలాగా లేదు, ఈ పక్కన ఇలా లేదు, మొత్తం మీద ఎట్లా ఉందంటే పైన కోడిపుంజు ఉంటుంది చూసారండి, అట్లా ఉంది. పొలం దున్నితే ఎట్లా ఉంటుంది అలా ఉంది. మధ్య మధ్యలో ఇలా గీతలు పెట్టించాడట. 0 సైజు పెట్టి ఇలా కటింగ్ వేయించుకున్నాడట. చూసి పాస్టర్ గారు వాడికి చెప్పారంట, నన్నా నువ్వు బైబిల్ లేదు, బైబిల్ లేకుండా వచ్చావు, షర్ట్ బటన్స్ ఇట్లా విప్పేసావు, మళ్ళీ కటింగ్ చూస్తే ఇట్లా ఉంది, అట్లా ఉండకూడదు అని 4 మాటలు చెప్పి పంపించారట ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంటి దగ్గర కూర్చుని ఉన్నారు. ప్రార్థన అంతా అయిపోయింది, వాళ్ళ మందిరానికి వచ్చారు, ఆరాధన అంతా అయిపోయింది. భోజనం తినే ముందు పెట్టాడంట గొడవ, వచ్చే వారం నుంచి మీ చర్చికి రాను, మీ చర్చికి రాను అంటున్నాడంట. పాస్టర్ గారు అంతా ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో అంటున్నాడు, నేను మీ చర్చికి రాను అన్నాడంట. వచ్చే వారం నుంచి మీ చర్చికి రాను అంతే. వాళ్ళమ్మ అంటుందంట, అదేంట్రా మీ చర్చ్ అంటున్నావు, మనం అందరం ఒకే చర్చికి వెళ్తున్నాం, మీ చర్చికి రాను. ఏమైందిరా అంటది వాళ్ళ అమ్మ. నేను రానంతే, మీ చర్చికి రాను అని ఇంగ్లీష్లో ఏదో అంటున్నారంట. నేను రానంతే. ఏమన్నారా, ఎవరైనా ఏమన్నా అన్నారా, ఎందుకు రానంటున్నావు? మీ చర్చికి రాను, మీ పాస్టర్ గారి దగ్గరికి అసలు రాను. మీ పాస్టర్ గారు ఏంట్రా, మీ చర్చ్ ఏంట్రా, మనం అందరం కష్టపడే కదా చర్చి కట్టుకున్నాం, ఆ పాస్టర్ గారి చేతుల మీదే కదా నువ్వు పెరిగావు, నువ్వు పుట్టినప్పుడు నీకు అన్నప్రసాదం చేయించారు పాస్టర్ గారు, నీకు కేక్ కటింగ్ చేయించారు, నీ చేత అక్షరాలు రుద్దిచ్చారు, నువ్వు సండే స్కూల్ నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు, అన్నీ నీకు నేర్పించి నిన్ను మంచి ప్రయోజకుడు చేయాలని కదరా పాస్టర్ గారు అంటే, లేదు మీ చర్చికి రాను, మీ పాస్టర్ గారి దగ్గరికి రాను. ఏమన్నారా పాస్టర్ గారు, ఏమన్నా అన్నారా, పాస్టర్ని ఏమన్నా అన్నారా అని అడిగారట. అడిగితే మరి చర్చికి ఎంతమంది రావట్లేదు, మన చర్చికి మా ఫ్రెండ్స్ ఎంతమంది చర్చికి వెళ్ళలేదు, అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే కటింగ్ వేయించుకుని వెళ్తున్నారు. నా తల వెంట్రుకల్లో జస్ట్ ఇంత కొంచెమే 1 ఇంచు మాత్రమే ఉంది. మా ఫ్రెండ్స్ హెయిర్ స్టైల్ చూస్తే 2 ఇంచులు, ఆ రోడ్డు మీద కూర మొక్కలు ఇలా అటు ఇటు ఊగితే చూసారా, అట్లా ఉంటుందంట వాళ్ళ ఫ్రెండ్స్ జుట్టు. వాళ్ళని ఎవరు ఏమంటలేదు, వాళ్ళ పాస్టర్ ఎప్పుడు చిన్న మాట కూడా అనరు. నేను ఏదో స్టైల్గా మోడల్గా ఉందని ఈరోజు ఇలా చేసుకుని వస్తే పాస్టర్ నన్ను ఇలా అన్నాడు, నేను మీ చర్చికి రాను, వెళ్తే మీరు వెళ్ళండిగా నేను మాత్రం రాను అన్నాడట. అయితే వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి, అరే నాన్న, మన పాస్టర్ గారు అందరు పాస్టర్ లాంటివాడు కాదురా, మనం వేసుకుని వస్త్రధారణ ఎలా ఉందో, మన హెయిర్ స్టైల్ ఎలా ఉందో అది కూడా గమనించి మన గురించి చాలా శ్రద్ధ వహించుచున్న దైవజనుడురా. ఏలి లాంటి గుడ్డోడు కాదు,
మోషే లాంటి గొప్ప నమ్మకస్తుడైన దేవుని సేవకుడురా. ఇలా చెప్తే ఒకవేళ వాళ్ళ ప్రార్థన మందిరానికి రారేమో, కానుకలు ఎవరేమో, వద్దులే వాళ్ళు ఎలా ఉంటే ఉండవండి అని అనుకునే పాస్టర్ గారు కాదు. మళ్ళీ ఎలాగైనా సరే రుద్ది దిద్ది రాజీ పడని భక్తి చేయాలని, దేవుని ఎదుట నిర్దోషులుగా నిందారితులుగా నిలబెట్టాలని ప్రతి విషయంలో మనల్ని క్రమపరుస్తున్నాడు రా. అసలు అలాంటి సేవకుడు మనకు దొరకటం మన అదృష్టం రా అని వాళ్ళమ్మ అనేకమైన మాటలు చెప్పిందట. ఆ వారం అయిపోయింది. మరుసటి ఆదివారం దేవుని మందిరానికి వచ్చాడు ఆ పిల్లోడు. రానన్న పిల్లోడే వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు, మందిరంలో కూర్చున్నాడు. చూస్తే పాస్టర్ గారు ఆ పిల్లోడిని లాస్ట్లో మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు చూస్తే ఈసారి ఎట్లా వచ్చాడు తెలుసండి, మొత్తం గుండు కొట్టించుకుని వచ్చాడు. మొత్తం అంత తలకాయ అంత గుండె అయిపోయింది. వచ్చి లాస్ట్లో ప్రార్థన చేయించుకోవడానికి రాడేమనుకున్నారంటే పాస్టర్ గారు వచ్చాడు. వచ్చి అన్నో ఇది ఫ్యాషన్ కాదన్నో అంటున్నారంట. అన్న ఈ కోడి జుట్టి పోవాలంటే బోడుగుండి తప్ప వేరే మార్గం లేదన్నో. ఒరే మరి నేను అడిగినప్పుడు నీకు మనసుకు బాధ కలగలేదా, నీ మనస్సు బాధపడలేదా అని అడిగితే, బాధ కలిగిందన్నా, నేను మీ చర్చికి రానని చెప్పానన్న అమ్మతోని, కానీ అమ్మ నాకు నీతి సూత్రాలు చెప్పిందన్నా. దైవజనుడు అంటే ఎవరో, మన పట్ల సేవకుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చెప్పిందన్నా. మా అమ్మ చెప్పిన నీతి సూత్రాలను బట్టి నా హృదయాంతరంగం సరిచేయబడిందన్నా. కొంతమంది తల్లులు అంటారు, మా పాస్టర్ గారు మా పిల్లలు అంటాడా, మా పిల్లలు మంచిగా ఉంటే పాస్టర్ గారు వారవలేడు అని మళ్ళా తిరిగి గన్ను మా మీద రివర్స్లోకి వస్తుంది. మీ క్షేమాన్ని కోరే చెప్తారు ఏ సేవకుడైనా చెప్తే, మీ పిల్లలు బాగుండాలని చెప్తారు. అంతేగాని మీ పిల్లలు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళని సరిచేయాలని ఆశపడతాడు సేవకుడు. నువ్వు దిద్దేవాడిగా ఉంటే, నీ పిల్లలకి క్రమశిక్షణ నువ్వు నేర్పించగలిగితే, దైవజనుడు బోధిస్తున్న బోధ మీ పిల్లల గుండెల్లో ముద్ర వేయబడితే వారు రాజీ పడకుండా ఉంటారు. వారే నిజమైన యూదులు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి లోకం మన వెంట రావాలి కానీ మన లోకం వెంట వెళ్ళకూడదు. అటువంటి శ్రేష్టమైన రాజీపడని భక్తిని మీరు చేయాలని, యూదుల వలె మీరు జీవించాలని దేవుని సేవకుని నేను ఆశపడుతున్నాను. ఈ మాటలు దేవుడు మీ వెనుకల్లో స్థిరపరచునుగాక, నిజమైన యూదుడిగా మిమ్మల్ని మార్చునుగాక. రైట్. ఇక రెండో విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యూదుడు ఎవరు, యూదుడంటే ఎలా ఉంటాడు, యూదుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక వాక్యాన్ని నేను చదివిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అప్పుల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. చాలండి. చదవబడిన వాక్య భాగంలో రెండవదిగా యూదుడు ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే, లేఖనముల యందు ప్రవీణత కలిగిన వాడు. లేఖనముల యందు ఒక ప్రాధాన్యత కలిగిన వాడిగా, ఒక దిట్ట సంపాదించిన వ్యక్తిగా ప్రవీణుడై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ రెండవదిగా యూదుడు ఎవరంటే, ఇక్కడ ఈ చదువుకున్న వాక్య భాగంలో అపోల్లో అనే ఒక వ్యక్తి యూదుడిగా ఉన్నాడు. అతడు విద్వాంసుడును లేఖనముల యందు గొప్ప ప్రావీణ్యతను సంపాదించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. పిల్లల వాక్యానికి మరొక పేరు లేఖనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేఖనాలు గ్రంథస్థం చేయబడిన మాటలు మనం చూస్తాం. లేఖనాల ద్వారా మనకి ఆదరణ కలుగుతుందని వాక్యం అంటుంది. లేఖనముల యందు నిత్య జీవము కలదని దేవుని వాక్యం చెప్తుంది. దైవజనుడా, నీవు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూనుకొని లేఖనములు సరిగ్గా విభజించు అన్నారు. దేవుని వాక్య లేఖన భాగాల్ని సేవకులుగా మేము సరిగ్గా ప్రజలకి అర్థమయ్యే రీతిలో బోధ చేయాలి. లేఖనముల యందు ఒక ప్రావీణ్యతను సంపాదించుకోవాలి. అపోలోను గురించి వాక్యం అంటుంది, అతడు యూదుడు, లేఖనముల యందు అతనికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రావీణ్యత కలిగిన వాడిగా కనబడుతున్నాడు.
ఈ రోజున చాలామంది యూదులుగా పిలువబడుతున్న క్రైస్తవులు ఎందరో వారు ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే లేఖనముల గురించి సరైన వివరణ వారికి తెలియక, లేఖనాల గురించి, బైబిల్ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేక, వాక్యం పట్ల శ్రద్ధ నిలపక, ఏదో వచ్చి కూర్చుని 4 మాటలు వినేసి వెళ్ళిపోయిన వాళ్ళుగా ఉంటున్నారు. కానీ లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడిగా కనపడట్లేదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయన్న విషయం కూడా చాలామందికి తెలియని క్రైస్తవులు ఉన్నారు ఈ రోజున. 1వ కీర్తన గురించి కూడా వివరంగా తెలియని క్రైస్తవులు ఉన్నారు ఈ రోజున. శిష్యుల పేర్లు తెలియని వాళ్ళు, బైబిల్లో ఎన్నో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి, వాటిని గురించి తెలియకుండానే ముసుగులోని భక్తి చేస్తున్న క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు నిజమైన యూదుడు, క్రైస్తవుడు ఎవరో తెలుసండి. వాక్యం చెప్తుంది, నీకు లేఖనముల యందు ప్రవీణత కలిగిన వాడిగానే ఉండాలి. ఒక ప్రాముఖ్యతను సంపాదించాలి లేఖనాల గురించి, వాక్యాన్ని గురించి. అప్పుడే నిజమైన యూదుడని దేవుడు నీ గురించి సాక్ష్యం పలుకుతారు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు భక్తి చేసి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చి? కనుక నీకు లేఖనముల యందు ఒక ప్రవీణత సంపాదించిన వాడిగా నీవు ఉండాలి. వాళ్ళే నిజమైన యూదులని వాక్యం చెప్తుంది. లేఖనాలు దేవుడు మనకి ఎందుకు వరకు ఇచ్చాడు తెలుసండి? చదవండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు గనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే, రక్షణార్థమైన జ్ఞానం మీకు కలుగునట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనము. రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగేటట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనం, దేవుని వాక్యం అనే లేఖనం పరిశుద్ధ లేఖనం. అవి రక్షణార్థమైన జ్ఞానాన్ని మీకు బోధిస్తుంది. ఆ రక్షణార్థమైన జ్ఞానం మీకు బోధించుచున్నప్పుడు ఆ లేఖనానికి శక్తి ఉన్నది. ఏ మనుష్యుడు ఎన్ని మాటలు చెప్పిన ఎవరు మార్పు చెందరు, కానీ వాక్య లేఖనం వాళ్ళని శక్తి కలిగిన వాక్యం అనేకుల్ని దేవునిలోనికి, మార్పులోనికి తీసుకొస్తుంది. కనుక రక్షణార్థమైన జ్ఞానాన్ని నీకు బోధ చేస్తుంది దేవుని వాక్యం అనే లేఖనం. ఎప్పుడైతే ఈ రక్షణార్థమైన జ్ఞానం నీకు బోధ చేయబడుతుందో నీ జీవితం ఎలా ఉంటుందంటే, శక్తి కలిగిన దేవుని వాక్యం చేత పట్టబడతావు. ఈరోజున ఎంతోమంది తాగుబోతులు మార్చబడుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, క్రూరులు మారుతున్నారు, మూర్ఖులు మారుతున్నారు, పాపాత్ములు ఎందరో మార్పు చెందుతున్నారు. దీనంతటికి కారణం ఏంటంటే శక్తి కలిగిన లేఖనం. వాక్యానికి అంత శక్తి ఉన్నది, ప్రభావము కలిగిన దేవుని వాక్కు. ఆ లేఖనాన్ని బాల్యం నుంచి అభ్యాసం చేయాలని వాక్యం చెప్తుంది. పౌలు అంటాడు, మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ మీకు మరలా మూల పాఠాలు బోధించాల్సి వస్తుంది. ఈ రోజున శక్తి కలిగిన లేఖనాల్లో ప్రావీణ్యత సంపాదించిన విశ్వాసులుగా కనబడట్లేదు. వాక్యంలో మరింతగా పట్టుదల ప్రజలకి కనిపించడం లేదు. వాక్యం గురించి ఏమని రాయబడిందంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి అని రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని పరిశీలించాలండి. ఈ వాక్యం ఎవరెవరితో చెప్పారు, ఏ సందర్భంలో ఈ వాక్యం రాయబడి ఉంది, ఈ వాక్యం యొక్క ఆత్మీయతను అర్థాలు ఏమిటి? ఈ విధంగా వాక్యాన్ని మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో, ఆ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉంటామో, ఆ లేఖనం మనకి నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. ఆ లేఖనానికి శక్తివంతమైన కార్యాలు జరిగిస్తుంది. కనుక ఈరోజు నీ ఆత్మీయ సంబంధమైన జీవితంలో పరిశుద్ధ శక్తి కలిగిన లేఖనాల్ని చాలా శ్రద్ధ కలిగి నువ్వు అన్వేషించు, ధ్యానించు. లేఖన వాక్కుల ద్వారా దేవుడు నీ జీవితాన్ని దర్శిస్తాడు. ఆ లేఖనాలు యందు ప్రావీణ్యతను సంపాదించుకుంటే నీవే నిజమైన యూదుడు అని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.
దేవుని వాక్య లేఖనాలు మనం చూస్తే ఊహను బట్టి దేవుని వాక్యం కలగలేదు. అపోస్తలుడైన పౌలు, పేతురు గారు కూడా అంటారు, ఊహను బట్టి దేవుని లేఖనము పుట్టలేదని మనం గ్రహించదాం. మనిషి ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఈ లేఖనాల్ని, పరిశుద్ధ లేఖనాలు రాశారు. ఇంచుమించు 40 మంది భక్తులు ఈ లేఖనాలు రాశారు. చదువులేని పేతురు గారు రాశారు, పౌలు గారు రాశారు. గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని రాశారు. ఇది పరిశుద్ధ లేఖనము మనుషులు ఊహలను పట్టి కలిగింది కాదు, ఆత్మచేత ప్రేరేపించబడి రాసిన గ్రంథం ఇది. అద్భుతమైన కార్యాలు చేయగలిగిన శక్తివంతమైన లేఖనం కనుక దేవుని సేవకులు ఎప్పుడు కూడా సన్నద్ధులై ప్రతి లేఖనాన్ని సరిగ్గా విభజించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉన్న సేవకులు ఎందరో ఉన్నారు. వాళ్ళు నిజంగా యూదులుగా దేవుని లేఖనాల్లో ప్రావీణ్యత సంపాదించుకుంటున్నారు. మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో ప్రభు చెప్పిన పరలోక సంబంధమైన ఉపమానాలు చూస్తూ ఉంటుంటే, పరలోక రాజ్యము ఒక వర్తకుని పోలి ఉంది అని ప్రభు మాట్లాడాడు. మంచి ముత్యములు కొనవెదుగుతున్న ఒక వర్తకుని పోలికుని ఉంది. ఆ వర్తకుడు తన కలిగిందంతా అమ్మేసి వెళ్ళి ఆ ముత్యాలు కొన్నట్లుగా, తనకు కలిగిందంతా అమ్మేసి కొన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఇలాంటి ఉపమానాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఒక్కొక్క సందర్భం నేను చదువుతున్నప్పుడు ఒక రాయి ఉంది, ఆ రాయికి 7 నేత్రాలు ఉన్నాయని బైబిల్లో రాయబడి ఉంది. తర్వాత ఇంకొక సందర్భం ఏమని రాయబడిందంటే, ఒక గ్రంథం ఉందట, ఆ గ్రంథం లోపల వెలుపల రాయబడి ఉందట. ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడైన వాడు లేడట. యోహాను చూస్తూ ఉన్నాడు. దావీదు చిగురు, యూదాగోత్రపు సింహమైన యేసయ్య ఆ గ్రంథాన్ని విప్పినట్లుగా మనం చూస్తాం. ఇలాగ బైబిల్ గ్రంథంలో అనేకమైన సత్యాలు, లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆ లేఖనాల్లో మీరు ప్రావీణ్యత కలిగిన వారిగా ఉంటే మీరే నిజమైన యూదులని దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు, అలాగూ ఉన్నాయో లేవని ప్రతి దినము వాళ్ళు లేఖనాల్ని పరిశోధిస్తూ ఉన్నారంట. ఎవరు వీళ్ళంటే బెరయాలోని స్త్రీలు. తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే గనులుగా ఎంచబడ్డారు. ఎందుకని అంటే పౌలు శీలను చెప్తున్న వాక్యాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అలా ఉన్నాయో లేవో లేఖనాల్ని వారు పరిశోధించేవారంట. ప్రతిరోజు పరిశోధించేవారంట. ఈ రోజున ఆదిమ సంఘం, ఈ రోజున క్రైస్తవ సంఘాలు అలాగే ప్రతిరోజు లేఖనాల్ని పరిశోధించే బెరయాలోని స్త్రీలు వలె మీరు గనులుగా ఎంచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక వ్యక్తిని ఘనత ఇచ్చేది ఎవరంటే దేవుని వాక్యమే. లేఖనాల పట్ల ఆసక్తి మీకు కలగాలి, వాక్యం పట్ల శ్రద్ధ మీకు కలగాలి. అలాంటి ఆసక్తి కలిగి ప్రతిరోజు లేఖనాన్ని ధ్యానించడానికి ఆ మనసు మీకు రావాలి. అపోల్లో అనే వ్యక్తి అలాంటి ప్రాధాన్యత కలిగిన వాడిగా కనపడ్డాడు. మీ వ్యక్తిగత జీవితంలో ఈ బెరయాలో ఉన్న స్త్రీలు కూడా వాక్య లేఖనాల్ని పరిశోధించినట్లు ఈ ఆసక్తి, ఈ భారం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు బైబిల్ క్విజ్ ఒకటి కండక్ట్ చేయమని చెప్పినారు. అందుకే ప్రతిరోజు 10 అధ్యాయాలు చదవటం, ఆ అధ్యాయాలు ఉన్న విషయాలన్నీ ఒక నోట్స్లో రాయటం, ఆ వారమంతా చదివిన వాటి మీద ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఎలాగైనా సరే విశ్వాసులు దేవుళ్ళలో లేఖనాల పట్ల వారికి గొప్ప ప్రవీణత కలగాలని, వారికి వాక్యం పట్ల ఒక అవగాహన రావాలని మేము ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా వాక్యం పట్ల అంత అవగాహన పెంచుకోండి, లేఖనాల్ని పరిశోధించండి. ఎప్పుడు దావీదు కథే, ఎప్పుడు నోవాహు స్టోరీ కాకుండా వాక్యపు వెలుగులు ఎన్నో సత్యవాక్యాలు ఉన్నాయి, లోతైన సత్యాలు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని ధ్యానించండి.
ప్రభు మనందరికీ కృప చూపునుగాక, అద్భుతమైన కార్యము దేవుడు జరిగించునుగాక, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగిన వారిగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. అలాగూ చేయాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నానండి. ఏది ఒకసారి మీరందరూ చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. రైట్, చాలా సంతోషం ప్రియులారా. ఈ రోజున వాక్యం పట్ల ఎంత ఆసక్తి మీకు రావాలి. ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారితో పాటు. మొత్తం మీద నీట్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వచ్చింది ఆ పిల్లోడికి. ఎప్పుడైతే ర్యాంక్ వచ్చిందో హాస్టల్కి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, పాస్టర్ గారిని వదిలేసి వెళ్ళాలి, తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళాలి, మంచిగా చర్చ్లో మంచిగా ఉండే ఆ పిల్లోడు. ఎప్పుడైతే అట్లాగా హాస్టల్లో చదువుకోవడానికి వెళ్ళవలసి వచ్చిందో వెంటనే వాళ్ళ నాన్నతో చెప్తున్నాడంటే, చాలా బాధపడుతున్నాడంటే, డాడీ నేను మరి హాస్టల్కి వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది, చర్చ్ని వదిలిపెట్టాలంటే చాలా బాధగా ఉంది అని. వాళ్ళ నాన్న అన్నాడంటే, పర్లేదురా బాబు, నువ్వు బాగా చదువుకో, మరలా వచ్చేస్తావు కదా, మంచిగా డాక్టర్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలని వాళ్ళ నాన్నగారు చర్చ్ దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించి మొత్తం మీద హాస్టల్కి పంపించారట. హాస్టల్కి వెళ్ళాడు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం, ఒక 2-3 నెలలు బాగానే ఉన్నాడు, బాగానే చదువుకుంటున్నాడు, చాలా బాగా చదువుకుంటున్నాడు. ఇలాగ బాగా చదువుకుంటూ ఉంటుంటే వెంటనే వాళ్ళ నాన్న ఫోన్ చేసి పలకరిస్తూ ఉన్నాడు, అంత బాగానే ఉంటుంది. ఓ రోజు ఎందుకు వాళ్ళ నాన్నగారికి ఆ పిల్లోని చూడాలని ఆశ కలిగింది. ఒక 5 నెలలు 6 నెలల తర్వాత హాస్టల్లో చదువుకుంటున్న పిల్లోడు దగ్గరికి వెళ్దామని వాళ్ళ నాన్న పనిగట్టుకుని ఆ పిల్లోడు సడన్ సర్ప్రైజ్గా ఒకసారి వెళ్దామని అన్ని పిండి వంటకాలన్నీ కూడా వండి పట్టుకుని రాత్రి 10:30-11 అనే సమయానికి బయలుదేరి వెళ్ళాడంట. రాత్రి అయిపోయింది, 11:30-12 అయిపోయింది ఆయన వెళ్ళినప్పటికీ, బస్సులు పట్టుకుని వెళ్ళినప్పటికీ. అప్పటికి వెళ్ళినప్పటికీ తన రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పిల్లోడు ఎలా ఉన్నాడో తెలుసండి. రూమ్ అంతా కూడా చిందరబందరంగా ఉంది. రూమ్లో ఆ చివరి కార్నర్లో సిగరెట్ తాగేసినవి అట్లా వేస్ట్ అంతా ఉంది. ఆ ప్రక్కన బ్రాందీ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పటికీ వాళ్ళ నాన్న హృదయం అంతా పరితపించిపోయిందంట, బాధ అయిపోయిందంట. అరే నా చేతులు ఎంత బాగా చదివేవాడు ఈ పిల్లోడు, హాస్టల్కి పంపించిన తర్వాత ఎట్లా అయిపోయాడు ఏంటని మనసంతా కలత చెందిపోయిందంట, వేదనతో నిండిపోయిందంట. అప్పటికే పడుకున్నాడు, 10:30కే పడుకున్నాడు. ఓ రూమ్ ఎలా ఉందో చూసేసి వాళ్ళ నాన్న ఆ పిల్లోడికి తెలియకుండా చూసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడే కానీ మనసంతా చాలా అనవసరంగా పంపించాను ఈ పిల్లడు ఎట్లా అయిపోయాడంటే. ఫ్రెండ్స్తో తిరిగి, ఫ్రెండ్స్ అనేవారంట, అరే నీ గర్ల్ ఫ్రెండ్ లేదా, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏందిరా నీది జీవితం అనే అట్లాగా మాట్లాడుతూ ఉంటుంటే గర్ల్ ఫ్రెండ్స్తో తిరగటం, బ్రాందీ తాగటం, సిగరెట్లు అన్ని అలవాటు అయిపోయినాయంట. సెలవులకి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లోడికి ఎలాగైనా సరే జ్ఞానం రావాలని వాళ్ళ నాన్న ఒక అద్భుతమైన మంచి బైబిల్, కొత్త బైబిల్ తీసుకుని, అరే నీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను ఈ బైబిల్ని, ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యం నువ్వు చదవాలి అని వాళ్ళ నాన్న ఆ బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చాడంట ఆ పిల్లోడికి. ఎందుకంటే వాళ్ళ నాన్నకి తెలుసు తన పిల్లోడు ఎంత పాడైపోతున్నాడో, ఎలాగైనా సరే ఈ పిల్లోడు మార్పు చెందాలని బైబిల్ని వాళ్ళ నాన్న గిఫ్ట్గా ఇచ్చాడంట. పట్టుకుని వెళ్ళరా అని ఇచ్చారంట. పిల్లోడు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయాడు. 1 నెల రోజులు అయిపోయింది. 2వ నెల వచ్చినప్పటికీ, నాన్న నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి, డబ్బులు పంపించి నేను మరలా కొత్తగా ట్యూషన్లో జాయిన్ అవ్వానని లేనిపోని మాటలని చెప్పి నాన్న డబ్బులు పంపించిన కావాలని అడిగాడంట. వాళ్ళ నాన్న డబ్బులు పంపించలేదట. 2వ నెల అయిపోతుంది. నానా హాస్టల్ బిల్ ఎవరు కడతారు, ఇక్కడ ఫుడ్కి మెస్కి ఎవరు బిల్లు కడతారు, డబ్బులు పంపించినానంటే డబ్బులు పంపించట్లేదంట. 3వ నెల అయిపోయింది. నాన్న డబ్బులు, అరే బైబిల్ చదువుతున్నావా, చదువుతున్నాను. 4వ నెల అయిపోయిందంట. డబ్బులు పంపించడాడి, 4 నెలల నుంచి ఏమీ కూడా డబ్బులు లేవు అంటే బైబిల్ చదువుతున్నారు. బైబిల్లో డబ్బులు పంపించడం, బైబిల్ అంటావేంటి మీరు?
బైబిల్ చదువుతున్నావారా? చదువుతున్నాను. డబ్బులు పంపించు డాడీ. నేను డబ్బులు పంపించను. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడు అంటే వాళ్ళ నాన్న ఆ పిల్లోడు చెప్పినట్లుగా, వాళ్ళ నాన్న చెప్పినట్లుగా ఆ బైబిల్ అలా ఓపెన్ చేసి చూశారంట. చూస్తే కళ్ళంప నీళ్ళు పెట్టుకున్నారంటే ఈ పిల్లోడు. ఏంటంటే ఒక్కొక్క పేజీలో వాళ్ళ నాన్న ఒక్కొక్క 500 రూపాయల నోట్ పెట్టాడంట. ప్రతి పేజీలో డబ్బులు పెట్టి దానికి జిప్పేసి వాళ్ళ నాన్న పిల్లోడి చేతులు పెడితే 4 నెలలు అయిపోయిన బైబిల్ ముట్టుకోలేదు. ఎప్పుడైతే వాళ్ళ అని చెప్పి మాట్లాడాడో వెంటనే ఆ బైబిల్ అట్లా ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క 500 నోటు కనపడింది. ఎప్పుడైతే ఆ పిల్లోడు తండ్రి దగ్గర తప్పు అయిపోయింది డాడీ అని క్షమించమని ఆ రోజు నుంచి బైబిల్ చదవటం మొదలు పెట్టాడంట. ఈరోజు నా యవనస్తుడు గొప్ప డాక్టర్గా మార్చబడ్డాడు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్పినానంటే, వాక్యం లేఖనాల్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీకు రక్షణార్థమైన జ్ఞానం కలుగు చేస్తుంది. వాక్య లేఖనమే మన పిల్లల భవిష్యత్తుని కూడా సరిచేస్తుంది. కనుక ఈరోజు దేవుడు వాక్యపు వెలుగులో మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరయ్యా యూదుడంటే లేఖనాల్ని యందు ప్రావీణ్యత కలిగిన వాడే యూదుడు. నీకు వాక్య లేఖనం ఒక గొప్ప ధననిధి. నీ జీవితం ఎలా ఉండాలో, నీకు ఎలా నడుచుకోవాలో జ్ఞానాన్ని బోధించేది. అన్ని సర్వ సంపదలు కూడా వాక్యంలోనే ఉన్నాయి. సమస్త ఆరోగ్యానికి కారణం కూడా దేవుని వాక్యమే. అంత శక్తి కలిగిన లేఖనాల్ని ప్రతిరోజు నువ్వు ధ్యానించు. బెరయాలో ఉన్న స్త్రీలు వలె ఒక ఘనత కలిగిన వాడిగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఇక చివరిది 3వ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎవరయ్యా యూదుడు? యూదుడికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటి అనంటే, బైబిల్ గ్రంథంలోంచి రోమిలికి రాసిన పత్రిక చదువుదాం. 2వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. రైట్, చదవబడిన వాక్య భాగంలో 3వదిగా అంతరంగములో యూదుడైన వాడే యూదుడని వాక్యం చెప్తుంది. అంతరంగంలో యూదుడైన వాడే యూదుడని వాక్యంలో రాయబడి ఉంది. కనుక దేవుని సముఖంలో అంతరంగంలో స్థిరమైన మనసు మనకి రావాలి. అంతరంగంలో నిజమైన సున్నతి మనం పొందాలి. ఆ రోజుల్లో సున్నతి పొందమని దేవుని వాక్యంలో చెప్తూ వచ్చింది. ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. అంతరంగంలో మన దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అంతరంగంలో నీకు స్థిరమైన మనసు రావాలి. అంతరంగంలో నీకు రావాలి నేను యూదుణ్ణు అనని. అంతరంగంలోని యూదులైన వాడు యూదులని వాక్యం చెప్తుంది. అంతరంగంలో ఒక స్థిరత్వం నీలోనికి రావాలి. మనుషుల పైన రూపాన్ని చూస్తారు, దేవుడా అంతరంగాన్ని పరిశీలిస్తాడు. ఇప్పుడు దావీదుని రాజుగా అభిషేకించమని యెషయా ఇంటికి ప్రవక్త అయిన సమూయేలుని పంపించాడు. సమూయేలు చూస్తున్నాడు, ఎత్తు చూస్తున్నాడు, హైట్ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ దేవుడు అంటాడు, మనుషులు పై రూపాన్ని చూస్తున్నాను, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. నేను కోరుకున్నవాడు ఇతడే అని అతన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది రాజుగా. కనుక ఈ రోజున ఆత్మీయులందరూ విశ్వాస జీవితంలో పైకి మాత్రం చాలా భక్తిగా కనబడుతున్నారు, పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని క్రైస్తవులుగా ఉన్నారు. పైకి మాత్రం గొర్రె చర్మం కప్పుకున్నట్లుగా ఉన్నారు, కానీ అంతరంగంలో మాత్రం వాళ్ళ తోడేళ్ళ స్వభావం ఉంటుంది. పైన మాత్రం వాళ్ళు మంచిగా గిన్నంతా శుభ్రం చేస్తున్నారు శాస్త్రుల పరిశైల వల్లే, అంతరంగంలో మాత్రం అజితేంద్రంతో నిండిపోయింది. ఈరోజున ఎంతోమంది క్రైస్తవ జీవితం రహస్యంగా పాపాలకు వెళ్ళిపోతున్నారు. రహస్య జీవితం వాళ్ళకి నాశనానికి తీసుకుని వెళుతుంది. ఈరోజు నీ అంతరంగ స్వభావం ఎలా ఉంది? అంతరంగంలో నీ యూదుడైన వాడే యూదుడని వాక్యం చెప్తుంది. నీ అంతరంగంలో ఒక స్థిరత్వం రావాలి. అంతరంగంలో సత్యమును కోరుకుంటున్నాడు దేవుడు. వాక్యంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, బాహ్య పురుషుడు కృషించిపోయినా అంతరంగం మాత్రం
దినదినము వృద్ధి పొందుతున్నాడు అంటాడు. నీ అంతరంగం ఎలా ఉందో ప్రభు ఆశపడుతున్నాడు, నీ నుంచి కోరుకుంటున్నాడు. కపటంతో నిండి ఉంటే ఈరోజు నీవు నిజమైన యూదుడు అయితే అంతరంగం శుద్ధీకరించబడాలి, ఒక స్థిరత్వం నీలోకి రావాలి. అందుకే హృదయ శుద్ధిని దేవుడు కోరుకున్న హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభు కోరుకుంటున్నాడు. వాక్యపు వెలుగులో ఒక మాట నేను చదివిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును. చాలండి, చదవబడిన ఈ వాక్య భాగం ఏమని రాయబడిందంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచినట్లు అని రాయబడి ఉంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మీయతలో ఒక దైవ శక్తిని పొందుకున్న వారిగా, శత్రువుని జయించటానికి మహాబలవంతులే నిలిచి ఉండటానికి అంతరంగంలో స్థిరత్వం కలిగిన వారిగా. కొంతమంది ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే అంతా సగం సగం భక్తే ఉంటుంది. వారు ఆధ్యాత్మికంగా దేవుళ్ళలో స్థిరత్వం కలిగిన వారిగా ఉండరు. అంతా పైన భక్తి చేస్తూ ఉంటారు, అదైనా సగం సగం భక్తి చేస్తుంటారు. బైబిల్ ఏమంటుందంటే నువ్వు సంపూర్ణ భక్తి చేయమంటుంటే వీళ్ళేమో సగం సగం భక్తి చేస్తుంటారు. అంతా సగం సగమే. పాటల 2 పాటలు, వాక్యమా 2 మాటలు, 2 పాటలు 2 మాటలు, ఏబి అంతే, సి కూడా రాదు వాళ్ళకి. అంతా సగం సగం భక్తి నేర్చుకున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. అలాగ భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడట, అట్లాగే సగం సగం భక్తి చేస్తున్నాడట. పాస్టర్ గారు ఉపవాసం ఉండమంటే సగం ఉపవాసం, పరిచర్య చేయమంటే సగం పరిచర్య, ప్రార్థన చేయమంటే సగం, సువార్త చెప్పమంటే సగం, అన్నీ సగం సగమే చేస్తూ ఉన్నాడంట. ఓ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చాడంట, సగం భక్తి చేసినాడంట, అయిపోయిందంట. ఆ రోజు చీకటి పడిపోతే పాస్టర్ గారు అన్నాడంటే ఉండురా నాన్న, మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే దూరం కదా, ఇక్కడే మందిరంలో ఉండండి. మందిరంలో ఉన్నాడట, అయిపోయిందంట ఉపవాస ప్రార్థన అయిపోయింది. పొద్దున్న లేచినట్టు అంటున్నాడంట, నిద్ర లేచినండి. పాస్టర్ గారు రాత్రి అంతా ఉపవాసం ఉన్నానండి, ఆకలేసేస్తుందండి, ఏదైనా హోటల్కి తీసుకెళ్ళండి బాబు, హోటల్కి తీసుకెళ్ళండి బాబు అంటున్నాడు. సరే అని పాపం పాస్టర్ గారు ఆ పిల్లోడి మీద జాలి కలిగి సరే వెళ్దాం అన్నాడు అని హోటల్కి వెళ్ళారట. టిఫిన్కి సిద్ధమై పొద్దున్నే 6-7 గంటలకు వెళ్ళిపోయారు వీళ్ళు. హోటల్లో వాళ్ళు సిద్ధం చేస్తున్నారని, ఒక అయ్యా 5 నిమిషాలు కూర్చోండి మీకు వస్తాయని. ఈ లోపల ఆ హోటల్లో వాళ్ళకి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, అట్లా కూర్చోమన్నారు. వీళ్ళిద్దరు పాస్టర్ గారు కూర్చున్నారు, ఆ పిల్లోడు కూడా కూర్చున్నాడు. ఇట్లా చూస్తూ ఉంటుంటే ఆ హోటల్లో అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయంట, అందరు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. లాస్ట్లో యేసు ప్రభు ఫోటో పెట్టారంట, లాస్ట్లో ఉంది ఎక్కడో. వెంటనే ఈ సగం సగం మారు మనసు పొందులు ఉన్నట్టు చూసారా, వీడు అంటున్నారంట పాస్టర్ గారితో, అర్జెంటుగా అడిగేస్తాను ఓనర్ గారిని, అందరు ఫోటోల కంటే లాస్ట్ ఫోటో యేసు ప్రభు ఫోటో పెడతాడా, కడిగేస్తాను అంటున్నాడంట. ఎవరు బాబు ఉండరా, కూర్చోరా బాబు, మనం టిఫిన్ చేయడానికి వచ్చాం, కూర్చో వెళ్ళిపోదామనంటే, లేదు నేను కడిగేస్తాను కూర్చొని ఓపిక పట్టమన్నాడంట పాస్టర్ గారు. ఒక్కొక్క 2 నిమిషాల తర్వాత ఆ ఫోటోలన్నిటికీ ఆ పని చేసే వాళ్ళు ఉంటారు కదండి, అందులో ఒకరు దండలు తీసుకుని వచ్చి అన్ని ఫోటోలకి దండలు వేస్తున్నారంట, అన్ని ఫోటోలకి అట్లా దండలు వేస్తున్నారంట. అన్నిటికి దండలు వేసినప్పటికి వచ్చేసింది యేసుప్రభు ఫోటో దగ్గరికి వచ్చినట్టు దండలు అయిపోయినాయి. వానర్ గారండి యేసుప్రభు ఫోటోకి దండ లేదండి, ఎవరికి లేదు, పర్లేదు ఆయనకి లేకపోయినా పర్లేదు అన్నాడంటే వానర్ గారు. వీడికి ఇంకా కోపం వచ్చేస్తుంది, సగం సగం తెచ్చుకున్నాడు కదా, అన్ని సగం సగమే నేర్చుకున్నాడు. అంతే అడిగేస్తాను వానర్ గారు, నేను అసలు ఈ హోటల్లో కనీసం ఇడ్లీ తాగను, తిన్నాం, కాఫీ తాగను, కనీసం మంచిలు కూడా తాగను, అసలు యేసుప్రభుకి దండేయడా, అసలు ఏం హోటల్ ఇది, ఒక కూర్చోరా బాబు అంటాడంటే ఈయన, కూర్చోరా బాబు అంటే అస్సలు వింటలేదంట. పాస్టర్ గారు చెప్పినా సరే వింటలేదని. నేను అడిగేస్తాను, నీకు ఇడ్లీ కోసం వచ్చావు పాస్టర్ గారు మీరు
అని మళ్ళీ AK-47 కానీ మళ్ళీ పాస్ గారి వైపు తిప్పాడు మాట ఇటు. ఒరే బాబు, నేను ఇడ్లీ కోసం రాలేదు, మనం ఇడ్లీ టిఫిన్ చేసి వెళ్ళిపోవాలి, ఇక్కడ మనం మాట్లాడకూడదు, గొడవ పెట్టుకోకూడదు అంటే, లేదు నేను అడిగేస్తాను ఓనర్ గారు అని అట్లా. అప్పుడు పాస్టర్ గారికి వాడికి ఎలాగైనా సరే దేవుని గురించి సరిగ్గా అర్థం అవ్వలేదని సరిగ్గా చెప్దామని, అరే బాబు కూర్చో, నేను నీకు 4 మాటలు చెప్తాను, నీ ఫోటో ఉందా అని అన్నట. ఉంది. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఉంది. మీ తాతయ్య ఫోటో ఉందా? ఉంది. మీ నాయనమ్మ ఫోటో ఉంది. మీ ఇంట్లో ఎవరు ఫోటోకి దండేశారు? మా తాతయ్యకి. ఎందుకని? పోయాడు. మరి మీ నాన్నకి? మా నాన్న ఉన్నాడండి. మరి నీకు? నేను ఉన్నానండి. మరి యేసుప్రభు ఇంకా ఉన్నాడు రా, బతుకున్నాడు, చచ్చిపోలేదు. ఆయన చచ్చిపోలేదు కాబట్టి ఆయనకి దండ ఎక్కర్లేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. నీకు భక్తి సగం నేర్చుకున్నావు కాబట్టి, ఆత్మీయతలో సగం తెలుసుకున్నావు కాబట్టి నీకు ఆత్మీయత సరిగ్గా అర్థం కాలేదు. యేసుప్రభు ఇంకా ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు, నేటికి అద్భుతాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు, శక్తి కలిగిన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీ అంతరంగం స్థిరపరచబడాలి. అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి పొందాలి. పై భక్తి కాదు, అంతరంగంలో స్థిరత్వాన్ని నువ్వు సంపాదించుకుంటే నువ్వు నిజమైన భక్తి చేయగలిగిన వాడిగా మార్చబడతావు. ఈరోజు నిజమైన యూదుడు ఎవరంటే అంతరంగంలో స్థిరత్వం కావాలా. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా దేవుని సందులో వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. పౌలు ద్వారా నేను యూదుడినే అన్నాడు. ఎవరు యూదుడో, యూదుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో 3 మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటిది, రాజీ పడని వాడే యూదుడు. నీ జీవితంలో రాజీ పడని భక్తి చేయి. రెండవదిగా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో లేఖనముల యందు ప్రవీణత కలిగిన వాడిగా ఉండు. మూడవదిగా, నీ ఆత్మీయ సంబంధమైన జీవితంలో అంతరంగములో యూదుడిగా ఉండు. వాళ్ళే నిజమైన యూదుడు. యూదులకి ఘనత కలిగింది, సంతృష్టి కలిగింది, గొప్ప ఆనందంతో దేవుడు నింపాడు. నీకు ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభా, నన్ను యూదుడిగా చేయని తీర్మానం చేసుకుందాం. విత్తబడిన వాక్యం మన గుండెలో ముద్రపై ఉన్నట్లు అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని తల వంచండి. ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాక్య సందేశం అంతటి కొరకే మోకరించి 2 చేతులు ఆకాశం తట్టు చాపి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం స్తోత్రం అని చెప్పు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నేను యూదుడను, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నన్ను ఒక యూదుని వలె చేయండి అయ్యా, నిజమైన క్రైస్తవుడిగా చేయండి అయ్యా. ఎవరు యూదుడో, యూదుడు అనే వ్యక్తికి ఎలాంటి గుణాలు ఉంటాయో, లక్షణాలు ఉంటాయో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మర్దుకై చెప్తున్నాడు, నేను యూదుని గనుక ఆ పని చేయజాలను. రాజీ పడట్లేదు. యేసయ్యా, రాజీ పడని జీవితం నాకు ఇవ్వండి. పాపాన్ని చూస్తున్నప్పుడు ఆచారము, లోకము, ఏ విషయంలో రాజీ పడద్దు. దేవా, రాజీ పడని భక్తి నేను చేయటానికి తీర్మానించుకుంటున్నాను. ఆ రోజు పౌలు కంటే పేతురు పెద్దోడైనా అందరి ఎదుట గద్దించాడు. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా, మేము రాజీ పడకుండా భక్తి చేసే కృపనివ్వండి. లేఖనముల యందు ప్రవీణత కలిగిన వాడే యూదుడు. యేసయ్యా, లేఖనాల్లో నాకు ఒక గొప్ప ప్రవీణత దయచేయండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్య నీతో మాట్లాడుతూ వచ్చాడు. అంతరంగములో యూదుడైన వాడే యూదుడు. నీ అంతరంగములో స్థిరత్వాన్ని కోరుకో. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకు, వాక్య సందేశం అంతటి కొరకే చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
వాక్యం ఫలించినట్లుగా దేవుని దగ్గర స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చప్పట్లు, తీర్మానం. గ్లోరీ. ఒక తీర్మానముతో ప్రార్థించు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. తీర్మానం చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యములో ఫలించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిజమైన యూదుడిగా మనల్ని మార్చుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. ఆరాధ్య దైవమైన యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి నీకు వందనాలు నాయనా. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని నీ ప్రజలందరితో మీరు మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. ఎవరు యూదుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో లేఖనాల ద్వారా సంధించినందుకై ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా నీకు వందనాలు ప్రభువా. అయ్యా రాజీ పడని వాడే యూదుడని వాక్యం సెలవిస్తుంది. ఆ దినముల్లో మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నీ కొరకు రోషంగా నిలబడి ఉన్నాడు. నిజంగా ఈ దినములలో ఎంతోమంది ప్రభువా అయ్యా లోకానికి వేరే నీ కొరకు రోషంగా నిలిచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా రోషం కలిగిన భక్తి కలిగిన యూదుల వలె మార్పు చెందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు నాయనా. అలాగనే నా తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా అంతరంగమందు అయ్యా యూదుడు అయి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దినదినము బాహిరంగ పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి చెందే అనుభవంలో ప్రతి వ్యక్తి నడిపించబడడానికి మీరు సహాయం చేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగనే లేఖనాలు యందు ప్రావీణ్యత కలిగిన వాడే యూదుడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. ప్రతి వారు కూడా లేఖనాలు విరివిగా అయ్యా నా తండ్రి ఆయన అలాగ ఉన్నవో లేవో చదివి గ్రహించే జ్ఞానోదయం కలుగునట్లు సహాయం చేయండి అయ్యా. ప్రతిదినం వాక్య లేఖనాల ద్వారా ఒక ప్రావీణ్యత తెలుసుకునే యూదులుగా మార్చమని వేడుకొంచున్నాను. విత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకుని వెంబడించేటట్లుగా సహాయం చేయమని నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.